హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త. భూగర్భ జల అన్వేషణ కోసం నన్ను సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 7659095430, అలాగే 9866752507. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఒక షాట్. ఈ షాట్ లాంటి బోర్వెల్స్ చాలా చోట్ల చేస్తున్నారు. ఒట్టి గ్యాపులు వచ్చి వాటర్ రాకపోవడం, లేకుంటే 60 ఫీట్లకు ఎంతో కొంత ఒక చిన్న లేయర్ వచ్చి వాటర్ వచ్చి తర్వాత ఇంకా లోతుకి వెళ్తే ఇంకెక్కువ వస్తాయని చెప్పి 500-600 ఫీట్లు వేయడం, మళ్ళీ వేస్తామా అని చెప్పి ఆ బోర్ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరెవరు చెప్పడం, ఎలాంటి పరీక్ష లేకుండా బోర్ చేస్తున్న వాళ్ళకి ఒకవేళ గ్యాప్ వచ్చినప్పుడు వర్షాలు ఎల్నినో ఎఫెక్ట్ వలన వర్షాలు రావట్లేదు కాబట్టి ఈ గ్యాపులు కానీ క్లే బురద లాంటి మెటీరియల్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు క్లే వస్తుందంటే ఈ గ్రనైట్ అనే రాయి కొన్ని మినరల్స్ సముదాయం చేత ఏర్పడుతుంది. ఎక్కువగా ఫెల్స్పార్ మినరల్స్ 50% కంటే ఎక్కువ ఉంటాయి. క్వార్జు అంటే సిలికా మినరల్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ భూమి లోపల ఎంతో కొంత ఆకర్షణీయ బలాలు ఉండి ఖచ్చితంగా ఎక్కడ బోర్ వేసినా మొత్తం దుమ్ము రేగినా కూడా ఈ మాలిక్యులర్ అట్రాక్షన్ వలన భూమి లోపల వాటర్ అనేది చేరుతుంది. ఇది బోర్ ఒక 200, 300, 100 ఫీట్లు వేసినప్పుడు ఇదంతా ఏరియాని జోన్ ఆఫ్ ఏరేషన్ అంటారు. ఇక్కడ ఈ జోన్ ఆఫ్ ఏరేషన్లో మట్టి, రాళ్ళు, రప్పలు వాటి మధ్య గ్యాప్స్ అంటే ఒట్టి గ్యాప్స్ గాలి బుడగలతో కూడిన ఉంటుంది. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు కాబట్టి ఆ గాలి బుడగలు ఏదైతే గ్యాప్ ఉందో అవి వాటర్తో ఫిల్ అవుతాయి జనరల్గా ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం అది వర్షాలు లేవు, కనీసం ఒక 10 ఫీట్లు కూడా భూమి లోపలికి వానపడి ఇంకిన దాఖలాలు అయితే సరిగా కనపడతలేదు. ఎందుకంటే నేను రోజు రెగ్యులర్గా సర్వేకి వెళ్తున్నా కాబట్టి ఈ బోరు వేసినప్పుడు వాళ్ళది జామకాయ తోట ఎండిపోతున్న సమయంలో సార్ రవి కుమార్ మనకు షామీర్పేట ఏరియాలో అతను సర్వే చేయడం జరిగింది. సార్ ఎట్లా సార్ నా ఎండిపోతుందంటే మీరు డ్రిల్ చేయండి, నా తెలిసి మధ్యలో ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి 210 నుంచి 250 మధ్యలో పొరలు ఉన్నాయి, వచ్చే అవకాశం ఉంది, మరి 90% సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. అతను డ్రిల్ చేశాడు. మనకు ఎట్లా అంటే ఖచ్చితంగా తోట అనేది కాపాడుకోవాలి కాబట్టి అయితే అతను డ్రిల్ చేస్తున్న సందర్భంలో నాకు టచ్లో ఉన్నాడు. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు సార్ మధ్యలో గ్యాప్ వచ్చినాయి, బురదలాగా వచ్చిపోతున్నాయి సార్ అని చెప్పి అన్నాడు. సో మీరు డ్రిల్లింగ్ చేయాలంటే ఒక 450 ఫీట్స్ వరకు డ్రిల్లింగ్ చేసుకున్నాడు. వద్దు అన్నాడు, 250 దగ్గర ఆగు అన్నా కూడా వేసాడు. అది వేసిన తర్వాత సార్ మొత్తం క్లే లాగా వచ్చింది. తర్వాత మధ్యలో అదే రాక్ పౌడర్ వచ్చింది సార్, గ్రనైట్ రాక్ పౌడర్ అని అంటే నేనేమన్నంటే ఒక 10 నిమిషాలు డ్రిల్లింగ్ ఆపండి, ఆపిన తర్వాత ఫ్లెషింగ్ చేసేటప్పుడు వాటర్ వస్తే చూడండి అని చెప్పిన. నేను చెప్పినట్టు సార్ వాటర్ అసలు మనం బోర్ వేసినప్పుడు అసలు కనీసం నీళ్ళు రాలేదు, మరి ఇప్పుడు ఎట్లా వాటర్ వచ్చినాయి సార్ అని ఆశ్చర్యపోయాడు. అయితే రైతులు కూడా నేను అనేది ఏంటంటే భూమి లోపల భూగర్భ జలాలు అనేవి ఉంటాయి. మాలిక్యులర్ అట్రాక్షన్ వలన భూమి లోపల ఎంతో కొంత వాటర్ అనేది ఉంటుంది. మొత్తం మీరు బోర్ వేస్తున్నప్పుడు డ్రై లేయర్స్ అంటే ఒట్టి గ్యాప్లు వచ్చిపోయినాయి సార్, 2 నిమిషాలు వచ్చిపోయింది, ఇక్కడ 5 మీటర్లు వచ్చిపోయింది అని చెప్పి అంటుంటారు కదా లైవ్గా చూస్తున్నప్పుడు. అలాంటి వాళ్ళు కేసింగ్ వేసుకొని పెట్టుకోండి. తర్వాత ఖచ్చితంగా మినిమం 1 ఇంచ్ వాటర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని ఒకవేళ మీరు మాకు 1 ఇంచ్ వాటర్ ఏం సరిపోతుంది సార్ అనే ఉద్దేశం అంటే మాత్రం మీరు బోరే డ్రిల్లింగ్ చేసుకోకపోవడం ఉత్తమం అని నేను నా అనుభవం ద్వారా చెప్తున్నా. మీరు గుడ్డిగా బోర్లు వేసుకుని నష్టపోవద్దు. ఈ ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నప్పుడు సరే పంట ఎండిపోతుంది అన్నప్పుడు ఒక ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న జియాలజిస్ట్ని, అనుభవం ఉన్న హైడ్రో జియాలజిస్ట్ని పిలిపించుకొని భూభౌతిక పరీక్షలు చేసుకున్న తర్వాత వాటర్ 90% కంటే ఎక్కువగా వస్తాయని వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తేనే మీరు డ్రిల్లింగ్ వెళ్ళాలని కోరుకుంటున్నా. కాబట్టి మీరు ఇలా అసలు బోర్ వేసినప్పుడు ఎక్కువ చుక్కని రాని బోర్లో మరి ఫ్లెషింగ్ చేసినప్పుడు నీళ్ళు వచ్చినాయి చూడండి. అదే మాలిక్యులర్ అట్రాక్షన్ వలన ఎంతో కొంత భూమి లోపల వాటర్ ఉంటుంది. దాన్ని వాడోస్ వాటర్ అంటారు. వాడోస్ వాటర్ అంటే అబోవ్ ద మెయిన్ వాటర్ టేబుల్ పైన క్యాపిలరీ ఫ్రింజ్ పైన ఉంటుంది. ఆ జోన్ అంతా ఎండిపోయింది, నిజంగా ఆ జోన్లో వాటర్ వచ్చేసే అవకాశం ఉంది అని అంటేనే డ్రిల్లింగ్కి వెళ్ళగలరు. మీకు భూగర్భ జలాల విషయంలో ఇంకేమైనా డౌట్లు ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్లో చూడవచ్చు మా వీడియోలు, గూగుల్లో కూడా మా సక్సెస్ రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. సక్సెస్ అయిన వీడియోలు అన్నీ అప్లోడ్ చేశాను. వాళ్ళ రైతులతో మాట్లాడి నిజంగానే సైన్స్ పనిచేస్తుందా లేదా, హైడ్రోజియాలజిస్ట్ సుమన్ సార్ సర్వే చేస్తే ఏ విధంగా ఉంటుంది, ప్రజలతో ఎట్లా సైన్స్ గురించి అవగాహన తెప్పిస్తాడు, మరి ఏంటి అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు ఆ రైతుల యొక్క ఫోన్ నెంబరు స్క్రోలింగ్లో ఉంటుంది. మీరు మాట్లాడి తెలుసుకొని నమ్మకం కలిగితేనే గ్రౌండ్ వాటర్ సర్వేకి పిలిపించుకోండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ మీ సుమన్, హైడ్రోజియాలజిస్ట్. థ్యాంక్ యూ.